గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం, తిథి సప్తమి మధ్యాహ్నం 12:39, తదుపరి అష్టమి, మృగశిర రాత్రి 9:54, తదుపరి అర్ధ. వర్షం లేదు. దుర్ముహూర్తం చూసుకుంటే ఉదయం 8:31 నుంచి 9:19 వరకు, మళ్ళీ రాత్రి 10:02 నుంచి 10:49 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:10 నుంచి 2:45, రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30, సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:05. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ఒక రాష్ట్రం ఒకే కార్డు, రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నిటికీ అదే వర్తిస్తుందట. అందులోనే హెల్త్ ప్రొఫైల్ ఉంటుందట. డిజిటల్ రూపంలో అందజేత ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కానుందట. మంత్రులు అధికార సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. 10,000 మందికి నైపుణ్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా రంగంలో విద్యార్థులకు శిక్షణ. 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కళాశాలలో ప్రయోగాత్మక బోధన 25న ప్రారంభించనున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దు చేశారట. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన పనులను అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలని నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసిందట. మేడిగడ్డ ఇంజనీర్లపై ఏసీబీ చట్టం కింద కేసులు, భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వద్దు, ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్న కాళేశ్వరం కమిషన్, మరోమారు మాజీ ఈఎన్సీలు ఉన్నతాధికారులు విచారణ చేపట్టనున్నారట. మరో అంశాన్ని చూస్తే, అందాల రియా మిస్ యూనివర్స్ ఇండియా. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రియా సింగ్ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీ పడే అవకాశాన్ని దక్కించుకున్నారు. చిన్నతనంలో పేరు చెప్పడానికే సిగ్గుపడిన ఆమె మోడలింగ్లో రాణించే క్రమంలో తనను తాను ఎలా తీర్చిదిద్దుకున్నారు, కిరీటం అందుకునేందుకు ఎలా కృషి చేశారు అని చెప్పేసి ప్రత్యేక కథనాన్ని ఈరోజు ఈనాడులో ఇచ్చారు. కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి సీఎంగా అతిశ్రీ బాధ్యతలు చేపట్టారు. ఆయన కోసం ఆ పీఠం ఎదురు చూస్తుందని వెల్లడించారట. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, స్పీకర్ కార్యాలయం ఈసీకి జారీ. భరాస ఆసుపత్రుల సందర్శన ఉద్రిక్తమైందట. తిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం, శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహణ, లడ్డు పొట్టు ఉపాలయాల్లోనూ ప్రోక్షణ అని చెప్పేసి వార్తిచ్చారు. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో దట్టంగా అలుముకున్న పొగ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. మరో భీకర యుద్ధం. దక్షిణ లెబాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వాన కురిపించింది. 356 మంది మృత్యువాత పడ్డారు. 1246 మందికి గాయాలు కావడం జరిగింది. అలాగే హెజ్బొల్లాకు భారీ ఎదురుదెబ్బ. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు లెబనాన్ పౌరులు. నెయ్యి మాటున నయవంచన చేస్తున్నారట. కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారు చేస్తున్నారట. రాజధాని చుట్టుపక్కల జిల్లాలో పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతుందట. యథాచంగా నకిలీ నెయ్యి, నూనెల ఉత్పత్తి కేంద్రాలు, ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయిస్తున్నారు అని చెప్పేసి వార్తిచ్చారు. ఎంటోక్లోనూ అమ్మాయిలదే పైచేయి. తొలిసారిగా అబ్బాయిలను మించి చేరిక జరిగిందట. 4,351 మందిలో 51% వారే ఉన్నారట అమ్మాయిలు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా చేరే లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. భరాస ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై దాడి నిర్వహించారు, అంశాన్నిచ్చారు. చైల్డ్ ఫోన్పై సుప్రీం కొరడా. ఆ అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటం నేరమే, వాటి నిల్వ, డౌన్లోడ్ చేయడం, వీక్షించడం ఫోక్సైటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్ష అర్హమే అంటూ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయం. వాటిని నేరంగా పరిగణించని మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. ఫోక్స్ చట్టంలోని పరిభాషను మార్చాలంటూ పార్లమెంటుకు సూచించిందట. ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు ₹500 బోనస్ ఇవ్వనున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం దిగుబడి 146.28 లక్షల టన్నులు అంచనా ఉంది. జనవరి నుంచి రేషన్ ద్వారా సన్న బియ్యం అనేది పంపించనున్నారట. పౌర సరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఆల్ ఇన్ వన్ ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు.
ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇచ్చే సలహాలో సర్కారు ఉంది. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో చర్చలు జరిగాయి. ఆరోగ్య సంక్షేమ పథకాలతో పాటు రేషన్కు సైతం మా కార్డే ఆధారం చేయనున్నారట. ఆధార్, సెల్ నంబర్తో అనుసంధానం, కుటుంబ సభ్యులు వివరాలన్నీ నమోదు, పొందుతున్న పథకాలు, ఆరోగ్య సమాచారం నిక్షిప్తం. ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి త్వరగా నివేదిక ఇవ్వాలన్న సీఎం తెలిపారట. నెయ్యిపై నిగ్గు తేల్చండి. అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాదాంతం. పరీక్షలో విఫలమైన ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ. ఆ నెయ్యిని 100% వాడలేదని ఈవో సైతం ద ప్రింట్ ఇంటర్వ్యూలో చెప్పారు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీం పర్యవేక్షణలో కమిటీని నియమించండి. ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామిఫిల్ ఆ నివేదికను రూపకల్పనకు ఏ నెయ్యిని ఉపయోగించారు? నివేదిక వెనుక పార్టీల దురుద్దేశాలు ఉన్నాయా? ఈ విషయాలను తేల్చాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఆ నెయ్యి వాడలేదు అంటూ చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన ఆ లోకేష్ తండ్రి చెప్పిన దానికి భిన్నంగా తనయుడు ట్వీట్ చేశారట. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి లారీలను తిప్పి పంపేశామని వెల్లడించారట. సదరు రిపోర్ట్ను ట్వీట్కు జత చేసిన లోకేష్ స్పీకర్కు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై విచారణ జరగనుందట. అసెంబ్లీ కార్యదర్శికి, సిఈసికి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. కౌంటర్ దాఖలుకు సీజే ధర్మాసనం ఆదేశం. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కేఏ పాల్ విజ్ఞప్తికి నో చెప్పారట. యుద్ధ క్షేత్రం పరిష్కారం కాదు, సమిష్టి శక్తిలోనే మానవాళి విజయం. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు. అంతర్జాతీయ సంస్కరణలకు పిలుపునిచ్చారట. చపాటా మిర్చికి త్వరలో జీఐ ట్యాగ్. 2022లోనూ ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేసింది. త్వరలో రైతులతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుందట. ఆర్మూర్ పసుపు, బాల్నగర్ సీతాఫలం తదితర పంటలకు దరఖాస్తుపై కసరత్తు చేస్తుందట. రైతు బంధు దరఖాస్తులు తీసుకోండి. ఫార్మసిటీపై అధికారులకు హైకోర్టు ఆదేశించింది. వారంలోగా దరఖాస్తులను స్వీకరించాలి. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం. చైల్డ్ ఫోన్ చూసిన వీడియోలున్న నేరమే అంట. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందట. నేరం కాదనడం ఘోరం అంటూ ధర్మాసనం తెలిపింది. మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. చైల్డ్ ఫోన్ గ్రాపీ అనొద్దని కోర్టులకు ఆదేశించిందట. మాఫీ కోసం సెల్ఫీ. ముకారాకే రైతుల వినూత్న నిరసన. సెల్ఫీలు తీసి సీఎంఓకు పంపిన వైనం కనిపిస్తుందట. ట్రాన్స్ఫార్మర్లు టపటాప. అత్యధికంగా దక్షిణ డిస్కాం పరిధిలో 71,733 కాలిపోయిన వైనం. రెండో ఆర్థిక వార్షికలో ఎక్కువగా ఓవర్లోడ్ అయిందంటున్నారు. 1,06,260 గతేడాది కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు. నల్గొండ, పాలమూరు జిల్లాలో అత్యధిక ఘటనలు. నాసిరకం ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, మరమ్మతులు సరిగ్గా చేయకపోవడం నిర్వహణ లోపాలే కారణమని విమర్శలు వస్తున్నాయట. ఏటా మరమ్మతులకు రూపాయలు 100 కోట్లు వ్యయం కేటాయిస్తున్నారట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి మేడిగడ్డ, అన్నారం, సుధీర బ్యారేజ్ల వైఫల్యానికి 20 మంది ఇంజనీర్లు బాధ్యులని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషనర్ ప్రాథమికంగా తేల్చినట్లు సమాచారం ఇచ్చారు. నెలాఖరుకు పూర్తి స్థాయి నివేదిక కూడా రానుందట. అలాగే టీజీసీఎస్బీకి ఫిర్యాదుల మోత. సైబర్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. టోల్ ఫ్రీ నంబర్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులే ఇందుకు ఉదాహరణ. టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టోల్ ఫ్రీ నంబర్ 1930కి రోజుకు సరాసరి 1600 ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు. కస్టమ్ మిల్లింగ్, రైస్ కోసం కేటాయించిన ధాన్యాన్ని మళ్లించడం, రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌర సరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. బాణసంచా పేల్చి ఇటుకల విసిరి. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంలో ఆదివారం రాత్రి వినాయక శోభయాత్ర నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో ఈ యాత్ర ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకోగానే కొందరు బాణసంచా కాలుస్తూ ఇంటిపైకి ఇటుకలు విసిరారట. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలు చూస్తాం. నాది భరతుడి వెదే. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిశ్రీ కేజ్రీవాల్పై ప్రభు భక్తిని చాటుకున్నారు. ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీ ఖాళీగా ఉంచారట. రేప్ నిందితుడు అంతం.
బద్లాపూర్లో బాలికలపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసులు ఎదురు కాల్పులో చనిపోయారట. ఇజ్రాయెల్ భీకర దాడులు ఎజోల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడులో 356 మంది చనిపోగా 1024 మంది గాయపడ్డారట. అలాగే అన్స్టాపబుల్ మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్ రికార్డులు సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాయిలకు చేరువయ్యాయట. ఆనంద్ ఎఫెక్ట్, భారత్ చెస్ పై విశ్వనాథన్ ఆనంద్ ప్రత్యేక ముద్ర. ఆస్కార్కు లపతా లేడీస్ మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది అంటూ దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బాధితులు ఇంజనీర్లు ప్రాథమికంగా 20 మంది గుర్తింపు, వీరిలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచిస్తుంది. పట్టా కోసం డిగ్రీ, పొట్టకూటి కోసం మినీ డిగ్రీ, సరికొత్త కోర్సులను తెస్తుంది ప్రభుత్వం. విద్యార్థులకు ఉద్యోగం గ్యారంటీ, ఫైనాన్స్ బీమాలో నైపుణ్య శిక్షణ, 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కాలేజీలో 10,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేనుంది. రేపు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలన్నీ డిజిటల్ కార్డుతోనే ఆ వివరాలు ఇచ్చారు. జిల్లా కేంద్రంలో డీసీసీ కార్యాలయాలకు స్థలాలు, వారంలోగా కలెక్టర్లకు దరఖాస్తులు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారట. ఆస్కార్ బర్కి లాప్తా లేడీస్ చైల్డ్ ఫోన్ చూడడం నేరమే, డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడము ఫోక్స్ ఐటీ చట్టాల ప్రకారం శిక్షార్హమే. సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత. చైల్డ్ ఫోన్ డౌన్లోడ్ చేసిన యువకుడిపై క్రిమినల్ కేసు పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చిందట. హిమాయత్ సాగర్ పై అస్పష్టత, కూల్చివేతలపై హైడ్రా సందిగ్ధం, అక్రమ నెలపై పలు ఫిర్యాదులు, అవి నివేదికలో లేవని గుర్తింపు, పునఃపరిశీలనకు కసరత్తు చేసిందట. సర్దుబాటుతో 4,000 మంది టీచర్లు బదిలీ అట. కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ. ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు. 28న ప్రక్రియ షురూ కానుందట. వారంలో పూర్తి. దసరా తర్వాత కొత్త పోస్టింగ్లోకి వెళ్లనున్నారట. తిరుమలలో సంప్రోక్షణ, శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీకి పరిహారం. అధికార పార్టీకి కొమ్ముకొస్తే ఏపీ పోలీసుల గతే ఆంధ్రాలో జరుగుతున్నది చూడండి. రాష్ట్ర పోలీసుల తీరు మార్చుకోండి. 22 రోజులైన సాగర్ గన్లు పూడ్చరే. రామచంద్ర రేవంత్ను క్షమించి రైతులను కాపాడాడు అంటూ అరెస్ట్ తెలిపారట. దద్దరిల్లిన లెబనాన్, ఇజ్రాయెల్ భీకర దాడుల్లో 356 మంది మృతి చెందారు. సన్నం దొడ్డు వడ్లు వేరువేరుగా కొనుగోలు చేస్తామని చెప్పేసి అక్టోబర్ మొదటి వారం నుంచే ఖరీఫ్ ధాన్యం అనేది సేకరించడం జరుగుతుందట. 7,139 కేంద్రాలు, 91 లక్షల టన్నుల ధాన్యం అంచనా ఉంది. సన్నాలకు ఈ సీజన్ నుంచే ₹500 బోనస్ కూడా ఇవ్వనున్నారట. బకాయిలున్న మిర్లలకు ధాన్యాన్ని ఇచ్చేదే లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా చెక్ పోస్టులు. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారట. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. మాత శిశు మరణాల వివరాలకు గాంధీ ఆసుపత్రికి నిజ నిర్ధారణ కమిటీగా వెళ్లిన మాగంటి సంజయ్ లోపలికి రానివ్వని పోలీసులు రోడ్డుపై నిరసన తెలిపారట. అదుపులోకి తీసుకొని గోషామహల్ తరలింపు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే రాజయ్య అదుపులోకి. కాంగ్రెస్ అరాచకాలకు భయపడమంటూ కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ జరిగిందట. అదే సందిగ్ధం. వైద్య విద్యా ప్రవేశాలపై ముందుకు పడని అడుగు. అధికారుల నిర్లక్ష్య ధోరణే కారణం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇప్పటికే 4 రోజులు అవుతుంది. స్థానికత మార్గదర్శకాలు విడుదల జాప్యం ఉంది. కౌన్సిలింగ్ కు ఆఖరి గడువు అక్టోబర్ 31. వారానికో రౌండ్ నిర్వహించినా పూర్తి కావడం కష్టమే అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. త్రిబులార్కు వరల్డ్ బ్యాంక్ నిధులు. ఇతర రోడ్ల అభివృద్ధికి కూడా దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు కోసం రంగంలోకి కమిటీ. స్మార్ట్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ రోడ్లు ఫ్యూచరిస్టిక్ ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్ విధానంలో నిర్మిస్తాం. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మానవత్వంతోనే విజయం, యుద్ధాలతో కాదు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదంతో పెనుముప్పు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తుపై నినాదం. పాలస్తీనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ సమావేశమయ్యారట. అలాగే గట్టెక్కిన ఉల్లి 15 రోజుల్లో ధర రెట్టింపైంది. సగటున ₹60 నుంచి ఆదిలాబాద్లో 80, మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరఫరా. 4.7 లక్షల టన్నులు బంపర్ స్టాక్ విడుదల చేసింది కేంద్రం. ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణమంటున్నారు.
ఉల్లి ఘాటు రాష్ట్రానికి తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డల ధర సగటున ₹60గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే లభ్యత, డిమాండ్ను బట్టి ధరలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆదిలాబాద్ ఏకంగా కిలో ఉల్లి 80కి ఎగబాకింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారంలో ఉల్లి ధర సెంచరీ కొట్టే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే మహారాష్ట్ర కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని కనిపిస్తుంది. కర్నూలులో ఉల్లి విస్తీర్ణం 75,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలకు పడిపోవడంతో దిగుబడి తగ్గినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలోనూ అకాల వర్షాలతో పంట నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ధరలు అమాంతం పెరుగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ తెలిపింది. కేజీ కోసం కుర్చీ ఖాళీగా, రామాయణంలో భరతుడిలా పాలిస్తా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతిశ్రీ వ్యాఖ్యలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, ఆస్కార్ బరిలో లపతా లేడీస్ భారత్ నుంచి నామినేటెడ్. అలాగే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకలు దాడి చేశాయి. ఆ చిత్రాన్ని ఇచ్చారు. నిజ నిర్ధారణపై నిర్బంధం, గాంధీ ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కమిటీ సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ సర్కార్కు ఓ దండం, మమ్మల్ని కాపాడండి సార్ అంటూ కేసీఆర్ అంటూ వార్తించారు. డామిక్ కథ అడ్డం తిరిగింది. ఫార్మా రద్దు బూమారంగ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటన. ఫార్మాసిటీ మేడిపల్లిలోనే హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. పరిహారం చెల్లింపుపై చర్చలు జరుగుతున్నాయి. పిటిషన్దారులైన రైతులకు రైతు బంధు ఇస్తాం, పథకాలను వారికి వర్తింపజేస్తామంటూ ప్రభుత్వం తెలిపింది. నెల రోజుల్లో రైతులు దరఖాస్తులు పరిష్కరించాలి. హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విచారణ వాయిదా వేసింది. అలాగే బ్రదర్ భద్రం, బడుగులు చిద్రం, హైడ్రా ద్వంద్వ వైఖరి మరోమారు బట్టబయలు. పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రో బుల్డోజర్. దుర్గం చెరువు ఆక్రమణలపై మీనవేశాలు. నోటీసులు ఇచ్చిన విషయమే మర్చిన అధికారులు. రేవంత్ సోదరుడి ఇల్లు ఉండడమే కారణమంటూ హైకోర్టు స్టేతో ఊపిరి పీల్చుకున్న అమర్ సొసైటీ అంటూ వార్తించారు. ఇప్పుడు ఎవరు చేసేదేంది? రికార్డులు మారినాయి, భూమి వచ్చింది. ప్రభుత్వం ముఖ్య నేత బంధువు ధీమా. మక్కల్ భూములపై విచారణ కమిటీ కూడా ఎటు తేల్చదనే భరోసా. మక్కల్ భూములపై మరో ట్విస్ట్. అదనపు భూములకు డబ్బు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారట. స్పీకర్కు హైకోర్టు నోటీస్ ఇచ్చింది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తక్కిదిలు, కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టుకు ఆదేశించిందట. విజయపాల సేకరణ ధర తగ్గింపు, లీటర్పై 5 తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందట. పాడి రైతుల వద్ద చైర్మన్ అమిత్ ప్రతిపాదన. ప్రభుత్వ సమీక్షలోనే ధర తగ్గింపుపై చర్చ. ప్రైవేట్ డైరీల తరహాలో చెల్లించే ఆలోచన. భారం తగ్గాలంటే ధరలు దించాల్సిందేనంటూ రైతు కోసం సేకరణ ధర పెంచిన బీఆర్ఎస్ నష్టాల పేట తగ్గిస్తున్న కాంగ్రెస్ సర్కార్. 150 కోట్లకు 50 కోట్లే. పాడి రైతులకు పెండింగ్ బిల్లులు విడుదల. నేడు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 26న పాడి రైతులు ధర్నా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. మంకీ ఫాక్స్ క్లేట్ 1B తొలి కేసు కేరళలోని వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ ప్రాణాంతకం అని చెప్పేసి WHO వెల్లడించిందట. అలాగే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిందట. అబుజ్మాడ్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న గాలింపు. లెబనాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ దాడుల్లో 274 మంది మృతి, 300 లక్షలపై దాడులు, 1000 మందికి గాయాలయ్యాయి. చైల్డ్ ఫోన్ చూసిన నేరమే ఆ అంశాన్నిచ్చారు. బద్లాపూర్ రేపిస్ట్ ఎన్కౌంటర్, 2 చిన్నాలపై లైంగికంగా దాడికి పాల్పడిన అక్షయ్ షిండే పోలీసుల కాల్పులో అంతమయ్యాడు. కస్టడీ నుంచి పారిపోయేందుకు యత్నించగా కాల్పులు జరిపామని చెప్పేసి పోలీసులు తెలిపారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జగదీశ్వరం భవతారణం భగహారణం భవతారణం భయహారణం కరుణాకరం జగదీశ్వరం కరుణాకరం జగదీశ్వరం కరుణాకరం జగదీశ్వరం
कृतेन अनेन अद्य दिने शिवस्तोत्रपाठाख्येन कर्मणाधीश्वर भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत् केदारेश्वर चरणारविंदं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो। ओम नमामि शमीशान निर्वाण रूपम् नमामि शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाश वाशं भजेऽहम् निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहम् तुषारादृशं काच गौरं गंभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा लसद्भालभालिन्दु कंठे भुजंगा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कंठं दयालु मृगाधीशचर्मा वरमुण्डमालं मृगाधीशचर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानु कोटि प्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द
है मुहापहारी चिदानंद संदोह मुहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्व भूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानं जरा जन्म दुःखो तातप्यमानं प्रभु पाहि आपन् नमामि शशम्भो नमामि शशम्भो नमामि शशम्भो प्रभु पाहि आपन् नमामि शशम्भो प्रभु पाहि आपन् नमामि शशम्भो वन्दे सर्व जगत्विहारमतुलं वन्देऽन्धकं ध्वंसिनं वन्दे देवशिखामणिं शशिनिभं वन्दे हरिर्वल्लभं वन्दे नागभुजङ्गभूषणधरं वन्दे शिवं चिन्मयं वन्दे भक्तजनाश्रयं च वरदं పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సైబర్ వల విల అంటూ వార్త ఇచ్చారు. 6 నెలల్లోనే 50 నేరాలు జరిగాయట. కాజేసిన నగదు మొత్తం రూపాయలు 1.20 కోట్లు. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడిచ్చారు. డాక్యుమెంట్లు లేకుండానే లోన్లు ఇస్తామంటారు. తక్కువ ధరలకి ఎలక్ట్రానిక్ వస్తువులను నమ్మిస్తారు. ఆన్లైన్ వ్యాపారం పేరుతో మభ్య పెడతారు. ఇంటి వద్దే ఉండి డబ్బులు సంపాదించవచ్చని ఆశ కల్పిస్తారు. ఆన్లైన్ గేమ్లతో ఎరవేస్తారు. ఏ ఒక చోట వారి మాయలో పడిన ఖాతాలు కాల్ చేస్తారు అంటూ అంశాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి అధికారుల క్షేత్ర పరిశీలన. డెంగ్యూ బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారట. నిజాం సాగర్ నీటి విడుదల. నిజాం సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో 2 వరద గేట్లను ఎత్తి ఆయకట్టుకు నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు. నగరంలోని D2 సెక్షన్ పరిధిలో 11 kV CH ఫెడరల్ మరమ్మతులు చేపడుతున్నామని ఆ శాఖ ఏడీ తోట రాజశేఖర్ ప్రకటనలో తెలిపారు. ఆర్పీ రోడ్, గాంధీ చౌక్, అతాయ్ గల్లీ, ప్రధాన తపాలా కార్యాలయం, నెహ్రూ పార్క్, BSNL ఆఫీస్, 1వ టౌన్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8 నుంచి 9:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వెల్లడించారట. కామారెడ్డిలో బ్రహ్మానందం సందడి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సందడి చేశారు. సోమవారం ఆయన పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి రాగా అభిమానులు, స్థానికులు చూసేందుకు తరలి వచ్చారట. అలాగే ఖాళీల భర్తీ, KGBల పటిష్టానికి చర్యలు.
అనాథలు పేద విద్యార్థులు చదివే కస్తూర్బా బాలికల పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఈ బడులో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇటీవలే అంగీకారం తెలిపిందట. సేవాపథం విద్యార్థి వికాసం ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నేడు జాతీయ సేవా పథకం కళాశాల విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తోంది. ఆ అంశాన్ని ఇచ్చారు. రైల్వే లైన్లకు భూసేకరణ, 2 ప్రాజెక్టుల నోటిఫికేషన్కు పై కసరత్తు. ఆసుపత్రికి వెళ్తూ అనంత లోకాలకు రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఇందల్వాయి పరిధిలో చోటు చేసుకుంది. మహిళా శక్తికి అడుగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక చేయూత. స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు మహిళా శక్తి పేట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సార్లు సమస్యలు పరిష్కరించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావానికి ప్రజలు తరలివంచారు. అలాగే మంచిప్ప పెద్ద చెరువుకు బుగ్గ, విత్తనోత్పత్తితో పెట్టుబడి తగ్గింపు అంశాన్నిచ్చారు. ఉపరాష్ట్రపతిని కలిసిన ఎంపీ. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పునరుద్ధరణపై స్పష్టత కరువుగా ఉంది. బోధన్ కరీంనగర్ రైలుకు ఎదురుచూపులు. అలాగే క్రీడాకారులకు అభినందన. ఆర్టీసీ కార్మికులు నిరసన. మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేష్ బాబు. బతుకమ్మల తయారీ షురు. బోధన్ పట్టణంలో కాగితపు బతుకమ్మల తయారీ మొదలైంది. అలాగే వైభవంగా ఊర పండుగ నిర్వహించారు. మంచిపాలో తాహర్ బిన్ అందాన్కు సన్మానం. ట్రెజరీస్ అకౌంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నియామకం. సీసీ పనులు ప్రారంభం. అలాగే కలుషిత నీరు, జనం బేజారు అని చెప్పేసి వార్తిచ్చారు. ప్రజారోగ్యానికి ముప్పు, యంత్రాంగం స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. దరఖాస్తులు ఆహ్వానం. జిల్లా పరిషత్ కేజీబీబీ ఆదర్శ పాఠశాలలో స్వీయ రక్షణ శిక్షకుడిగా తాత్కాలిక ప్రతిపాదికన పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. 4 కళ్ళ కోడి పిల్ల, దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి అంశాన్ని ఇచ్చారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్. డిఎస్ఏలో కోలాహలం. ఐటీఐలో 5వ దశ ప్రవేశాలు. ప్రవాహం తగ్గి చేప చిక్కింది. కమ్మర్పల్లి వద్ద వరద కాలువలో ఉట్నూరు రాజేష్ వాళ్లకు సోమవారం భారీ చేప చిక్కింది. 20 కిలోల బరువున్నట్లు పేర్కొన్నారట. క్షుద్ర పూజల పేరుతో మహిళను మోసగిస్తున్న మూటాని అరెస్ట్ చేశారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సీనియర్ల గుర్రం. నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఎదురుచూపులు. జూనియర్లకు పదవులు ఇచ్చి తమకు ఇవ్వకపోవడంపై మనస్తాపం చెందారట. అది నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నప్పటికీ వేచి చూడాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవుల రేసులో బాడ్సి శేఖర్ గౌడ్, గడుగ్ గంగాధర్. హోరాహోరీగా యూత్ కాంగ్రెస్ ఎన్నికలు. ఫలితాలకు నెల రోజుల్లో పట్టే అవకాశం. జిల్లాలో 45,000కు పైగా పోలైన ఓట్లు. విపుల్ గౌడ్, నాగేంద్ర మధ్య ప్రధాన పోటీ. ఉపరాష్ట్రపతిని కలిసిన ఎంపీ అరవింద్. 20వ జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు. విద్యుత్ సంస్థలో ఉత్తమ అధికారుల ఎంపిక. జీటీహెచ్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలి. తగ్గనున్న మొరం ధరలు. వరద కాలువ నుంచి ఉచితంగా తరలింపునకు అనుమతించారు. అవసరం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారట. విత్తనోత్పత్తితో రైతులకు లాభాలు. ఇన్ఛార్జ్ డిపిఓగా శ్రీనివాస్. పచ్చి ధాన్యానికి డిమాండ్. అటాసంగా ప్రారంభమైన డిఎస్ మరొక టోనీ. పసుపు పంటకు తెగుళ్ల బెడద. దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శంకర్ నగరంలో కొనసాగుతున్న స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు. ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి నాయకుడు. లేబర్ కోళ్లను రద్దు చేయాలి. సీజనల్ వ్యాన్లపై అప్రమత్తంగా ఉండాలి. తప్పులు లేకుండా ఓటర్ సర్వే నిర్వహించాలి. నగరంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు. ఇరుకు రోళ్లలో ఇంద్రభవనాలు. నగరంలో ఇష్టారాజ్యంగా షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం. పార్కింగ్ కనీస సౌకర్యాలు కరువు. సెల్లార్లోనూ బిజినెస్ పట్టించుకొని బల్దియా అధికారులు. ప్రజావానికి ప్రాధాన్యత ఇవ్వండి. అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. 97 ఫిర్యాదులు నమోదు చేశారు. వరద కాలువ ద్వారా నీటి విడుదల. అలాగే ఎయిడ్స్ పై అవగాహన క్విజ్ పోటీలు నిర్వహించారు. జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలో సత్తా. ప్రథమ స్థానంలో బాలికలు, ద్వితీయ స్థానంలో బాలుర జట్టు. అలాగే క్రైమ్ కార్నర్లో వార్తలు చూస్తే వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. టీవీఎక్స్ ఎక్సెల్ వాహనాలను ఢీకొట్టిన స్కార్పియో లారీ. సాలూరులో తండ్రి మృతి, కుమారుడికి స్వల్ప గాయాలు. ఇందల్వాయిలో భార్య మృతి, భర్తకు గాయాలయ్యాయి. క్షుద్ర పూజల పేరుతో మోసగించేందుకు యత్నం. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో పలువురు మహిళలను నిందితులు మోసం చేసినట్లు నిర్ధారణ అయిందట.
ప్రమాదశాత్తు నీట మునిగి ఉద్యోగి మృతి చెందారు. కామారెడ్డిలో స్వతంత్ర సమరయోధుడు మృతి. ఆర్మూర్లో విద్యుత్ షాక్తో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఇందల్వాయ్. అలాగే చోరుకి యత్నించిన యువకుడు ఖలీల్వాల్లో పేకట స్థానంపై దాడి నిర్వహించారు నగరంలో. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. నేడు నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత, గణనీయంగా సన్నాల సాగు. ప్రభుత్వం బోనస్ ప్రకటనతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందట. సన్నాలది వానాకాలం సాగులో 85% సన్న రకం వరిని సాగు చేశారు రైతులు. సుమారు 10.49 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ఉందట. అక్టోబర్ మొదటి వారం నుంచి కొనుగోలు ఏర్పాటు చేస్తున్నారు యంత్రాంగం. జిల్లా వ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట. ధాన్యం నిల్వ కోసం ముందస్తుగా గోదాంలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల, ప్రాజెక్టులోకి 14,000 క్యూసెక్ల వరద. ఐటీఐఎల్లో 5వ ఫేజ్ అడ్మిషన్లు. అలాగే పోటాపోటీ అంటూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలను వివరిస్తున్న ఆశావాహులు. ఏదైతే ఆర్మూర్లో వేడెక్కుతున్న మార్కెట్ కమిటీ రాజకీయం అంటున్నారు. ఘనంగా ఊర పండుగ నిర్వహించారు. మోపల్ మండలంలో మంచిప గ్రామంలో సోమవారం. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే ప్రజావాణి కార్యక్రమానికి 97 వినతులు వచ్చాయి. వినతులు స్వీకరించిన కలెక్టర్ సత్వరమే దాన్ని పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. అక్టోబర్ పైనే అందరి ఆశలు. ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదల ఎదురుచూపులు. రేషన్ కార్డుల జారీ ప్రకటనతో ఆశలు చిగురిస్తున్నాయట. బాలాజీ జెండాకు భక్తులు పూజలు నిర్వహించారు. మర్దూర్ మండల కేంద్రంలో ఆలయంలో శివలింగ ప్రతిష్టాపన చేశారు. బేర్కూర్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. నాగిరెడ్డిపేట్ అంగన్వాడీలో నాణ్యమైన భోజనం అందించాలి అంటూ అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిఎల్పిఓ నాగరాజు అన్నారట. నేల కొరిగిన పంటలు పరిశీలించారు. లింగంపేటలో నిజాం షుగర్ ఫ్యాక్టరీలోని పునఃప్రారంభించాలి. బోధన్ విఆర్ఏల వారసులను ప్రభుత్వం ఆదుకోవాలి. శాస్త్రీయబద్ధంగా ఆలోచించాలి. క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సన్మానం. మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేశారు. కోటగిరికి సంబంధించిన వార్త ఇచ్చారు. కారు ద్విచక్ర వాహనం ఢీకొంది. అందులో ఒకరు మృతి చెందారు. క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. పోషక విలువలపై అవగాహన కల్పించారు. ఆర్మూర్లో ముస్తాబవుతున్న మినీ స్టేడియం పరిశీలించిన అధికారులు. జాలరి వలకు చిక్కిన భారీ చేప. పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు. అలాగే ఆర్మూర్లో ఇంటింటి సర్వే జరస్వరే ఏదైతే జ్వరంకి సంబంధించిన సర్వే నిర్వహించారు. ఆర్మూర్లో కేర్ టేకర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే ముక్కలకు సంబంధించిన వార్త ఇచ్చారు. తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఆర్మూర్లో పసుపు పంటను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్త. ఆర్మూర్లో మార్కెట్ కమిటీ చైర్మన్కు సన్మానం నిర్వహించారు. కమ్మర్పల్లిలో పేదలకు వికలాంగులకు దుప్పట్లు పంపించేశారు. బోధనలో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే ఉత్సాహంగా డి శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు జరుగుతున్నాయి. అకౌంట్స్ గెస్టెడ్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక చేశారు. మంచిప చెరువుకు బుగ్గ. పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం. లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి నిరసన తెలిపారు. నగరంలో మార్కెట్ కమిటీ చైర్మన్ను కలిసిన గ్రామస్తులు. చెవుడు నివారణపై అవగాహన. నగరంలో దుప్పట్లు పంపిణీ. విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ను కలిసిన ముప్ప గంగారెడ్డి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. పాడి రైతు విలవిల. పేరుకుపోయిన సర్కారు బకాయిలు. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచి ఇదే గోస. 3 నెలలుగా మొత్తం 5 బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. డబ్బులు రాక ఇబ్బందులు వేలాది మంది ఉన్నారట. కేసీఆర్ హయాంలో తాంచనంగా బిల్లులు మంజూరు చేశారు. రేవంత్ పాలనలో పాల రైతులు పరిచయం అవుతున్నారట. వేతనాలు చెల్లించాలని జీపీ కార్మికులు ధర్నా నిర్వహించారు. బిచ్చుకుందాలో ఆ అంశాన్ని ఇచ్చారు. రుణమాఫీ కాలే, పాల బిల్లు రాలే. కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడుబాయిలో అన్నదాతల రాస్తారోక. బిల్లులు ఇవ్వట్లేదని పాలు పారబోసి నిరసన తెలిపారట. అలాగే వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వరికి ఎండకు, తెగులు, ఇతర చీడపీడలు నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు సూచనలు ఇస్తున్నారట. కామారెడ్డిలో హాస్య బ్రహ్మ సందడి. కామారెడ్డిలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సోమవారం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని బాంబే క్లాత్ను ఆయన ప్రారంభించారట.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.